హలో ఎవ్రీవన్, ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే నేను మా ఫ్రెండ్ వాడైతే బయలుదేరేసాం. అండ్ ఎండ చూస్తే ఫుల్ ఉంది, ఏం చేయాలో అర్థమైతే లేదు. అయినా కానీ పోతున్నాం అంటే హెల్మెట్ పెట్టుకున్నాం, అయినా కానీ హీట్ సాగుతుంది. రాడ్ సింగిల్స్కి ఏం తప్పదు, ఇట ఫ్రెండ్స్ని వేసుకొని పోవాలా. అండ్ ఇట పోతూ పోతూ నేచర్ని అనుకుని ఆలోచించినాం. అండ్ అట్టా పోతుంటే రోడ్డు చూస్తే గుంతలు గుంతుంది అబ్బా. మన స్టేట్ని ఫస్ట్ మనం చూసుకొని పక్క స్టేట్లకి ట్రోల్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ మనం చూసుకోవాలి ఫస్ట్, దట్ ఈస్ మ్యాండేటరీ. అండ్ అట్టా వచ్చేసి ప్రగతి నగర్కి వచ్చినాం. అండ్ ఇక్కడ ఏమో బొంగుల బిర్యానీ లొంగుల బిర్యానీ ఫేమస్ అంట. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అది చూస్తున్నాం కానీ కనబడతలేదు. ఏం చేద్దామని అట్టే పోతుంటే ఇక్కడ 99 రూపీస్ బిర్యానీ అంట. బిర్యానీ తిందాం అనుకున్నాం కానీ ఈవెంట్కి లేట్ అవుతుందని అట్టే బయలుదేరినాం. అండ్ ఇక్కడ ముందర కారులు చూస్తే కొంచెం కానీ గ్యాప్ ఇస్తలేరు పోదామంటే. అర్థమవుతలేదు కానీ ఈవెంట్కి టైం అయితే అవుతుంది. ఎటో ఒకటి చేసి ముందుకు అయితే వచ్చేసినాం. అంటే పోతుంటే కారులకి అస్సలు కొంచెం కానీ ఇది లేదబ్బా, దయా జాలి. ఒక్కొక్కటి చూస్తే అటు నుండి ఇటు నుండి వస్తుండు. అండ్ ముందర అయితే మన రతన్ టాటా గారి జాగ్వార్ అయితే కనిపించింది. అండ్ ఆ కార్ని చూస్తే మనకు ఒక డైలాగ్ గుర్తు, నాణ్యత దృఢం అది అంటే టాటానే, దాని ముందు ఏ కార్ అయినా పనిచేయదు. అండ్ ఫైనల్గా అయితే చేరుకున్నాం గైస్. ఇక్కడికి వచ్చినాక ఏంటంటే వీళ్ళు ఏం చెప్పినారంటే బ్యాక్ గేట్ అని చెప్పినారు. అండ్ అటు ఇటు చేసి ఫ్రంట్ గేట్ నుండి అయితే ఎంట్రీ ఇచ్చినాం. నో హోటల్కి, నరాలు కట్ అయిపోయింది. సారీ నో హోటల్ కాదు, నో హోటల్. అండ్ అటు పోతుంటే ఇక్కడ క్రౌడ్ చూసే చాలా దండిగా ఉంది. ఏమైందో అని చూద్దాం అనుకున్నాం, కానీ మనకి లోపలికి ఎంట్రీకి మళ్ళీ లేట్ అవుతాయని లోపలికి అయితే చక్కగా కొట్టేస్తున్నాం బండిని. అండ్ ఇక్కడ చూసే మొత్తం ఆపేస్తారు, ఎందుకో ఏమో తెలుస్తలేదు. పాస్లు ఉన్నా కానీ ఆపుతారంట, ఏమో కనుక్కుందాం అని దిగేసినాం. కొంచెం మీడియా వాళ్ళు కనబడితే అట్ట మా వాడు కొంచెం ఊపిచ్చిండు, చెప్పరా అని. ఎవరేమనుకున్నా పర్లేదని చెప్పి పడేసినాం. ఆడ కొంచెం రివ్యూ బలంగా ఇచ్చినాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. అండ్ అటు కొంచెం నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఏంది ఏంలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు. అండ్ తర్వాత ఇక్కడ చూస్తే మొత్తం క్రౌడ్ వస్తుంది. అండ్ ఇక్కడ కాక అయితే ఫుల్ జోష్లో ఉన్నాడు. ఏజ్ ఇస్ నాట్ మ్యాటర్ అన్నట్టు ఉన్నాడు కాక, పరుగులు కానీ తీస్తుండు తర్వాత. అండ్ తర్వాత లోపలికి ఎంట్రీ అయినాక ఇక్కడ చూసి మొత్తం చీకటిగా ఉంది. నాకేమో డౌట్ కొట్టింది, నేను ఏ ఈవెంట్కి వచ్చినా అని. తర్వాత లైట్లు వేస్తే అర్థమైంది దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అని. అండ్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ మన కాక అయితే నిలబడినాడు ముందర. దిగు కాక అంటే దిగుతలేడు. మన పక్కన మా ఫ్రెండ్ గాడు అయితే చేరుకున్న బట్ట తీసి మూతి మీద దిగినాడు. అండ్ అంకుల్ రియాక్షన్ బీ లైక్. అండ్ ఆఫ్టర్ కొంచెం ఒక 1 అవర్ అయిపోయినాక ఈవెంట్ అయితే క్యాన్సల్ అని చెప్పారు. అండ్ మన ఫ్యాన్స్ చూస్తే మొత్తం ఏమంటే పైకి వేసేస్తారు మొత్తం. అండ్ మన ఫ్యాన్స్ అయితే సీరియస్ అయిపోయారు. అండ్ మన ఫ్యాన్స్ రియాక్షన్ బీ లైక్, ఈవెంట్ క్యాన్సల్ అవుతుంటే ఇక్కడ పడుకుంటారు వీళ్ళు. I want to take rest. అండ్ ఇక్కడ మన పోలీస్ కాక అని చెప్తుండు, ఈవెంట్ క్యాన్సిల్ అయ్యి 1 అవర్ అయింది, ఎన్టీఆర్ ముందే చెప్పేసిండు అని. అండ్ తర్వాత మన ఫ్యాన్స్ అందరూ ఇంకా ఏం చేయాలో అర్థమైతే లేక గచ్చు గుండెలు కొంచెం రాళ్ళు చేసుకుని బయలుదేరేసినాం ఇంట్లోకైతే. అండ్ దట్స్ ఇట్ గైస్ ఈ రోజుకి.